హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవంబర్ నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ లో చూసుకుంటే దాదాపు అసలు ఏం మొబైల్స్ లాంచ్ కాలేదనుకుంటా. ఈవెన్ నేను సెప్టెంబర్ లో అక్టోబర్ లో రాబోయే మొబైల్స్ గురించి వీడియో కూడా చేయలేదు. అండ్ ఈ నెల అక్టోబర్ మంత్లీ మొబైల్ రౌండ్ అప్ గానీ ఇలాంటివి కూడా ఏం రావు, ఎందుకంటే అసలు మొబైల్స్ లాంచ్ కాలేదు. ఇంకా వాటి గురించి హిట్ ఫ్లాప్ మనం ఏం చెప్పలేం కాబట్టి ఈ మంత్ మన రెగ్యులర్ సిరీస్ కి కొంచెం బ్రేక్ పడింది, ఎందుకంటే లాంచెస్ ఏం లేవు కాబట్టి. యాక్చువల్లీ ఇంకా నవంబర్ లో కూడా లాంచెస్ చాలా తక్కువ ఉంటాయి, అసలు వేల మీద లెక్క పెట్టవచ్చు. 2-3 లాంచెస్ మాత్రమే ఉంటాయి. ఇక ఈ వీడియోలో చెప్పే మొబైల్స్ అంటారా, ఇవి ఓన్లీ నవంబర్ లో మాత్రమే కాదు, నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 నెలల్లో లాంచ్ అవుతాయి. కొన్ని మొబైల్స్ అయితే జనవరి వరకు కూడా వెళ్తాయి. అన్ని కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా స్నాప్ డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్, డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఇలా కొత్త ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ తీసుకొని వస్తారు. సో మ్యాక్స్ రాబోయే 3-4 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మాక్సిమం ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎక్కువ లాంచ్ అవుతాయి. ఫిబ్రవరి తర్వాత నుంచి మిడ్ రేంజ్ మొబైల్స్ లైక్ 30,000 అండర్ లో నథింగ్ ఫోన్ 4A సిరీస్, ఐకో నుంచి బడ్జెట్ సిరీస్ అంటే ఐకో Z10 కి సక్సెసర్స్, ఇలా మిడ్ రేంజ్ ఫోన్స్ అని 2026 ఫిబ్రవరి తర్వాత నుంచి ఎక్కువ ఫ్లోలో ఉంటాయి. ఈ మధ్యలో లాంచ్ కావాలంటే లాంచ్ అవుతాయి, బట్ ఎక్కువ మెజారిటీ వచ్చరికి 2026 ఫిబ్రవరి అండ్ ఆ పై నుంచి లాంచ్ అవుతాయి. ఇక ఫస్ట్ నవంబర్ లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే, నవంబర్ లో ఖచ్చితంగా ఒక్క మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు అనుకుంటున్నా, అదే లావా అగ్ని 4. దీని గురించి అక్టోబర్ స్టార్టింగ్ లోనే కొన్ని టీజర్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ అఫీషియల్ గా వచ్చిన టీజర్స్ అయితే కాదు, లావా అగ్ని 4 డ్రాపింగ్ ఇన్ నవంబర్ అని చెప్పి ఒక పోస్టర్ లీక్ అయింది. ఇది అఫీషియల్ గా లావా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే కాదు. నేను లావా ట్విట్టర్ పేజ్ లో కూడా చెక్ చేస్తే నాకు ఎక్కడ కనిపించలేదు. మేబీ ఇది రియల్ ఆ ఫేక్ నాకైతే తెలియదు, కానీ కాకపోతే మోస్ట్లీ ప్రాబబుల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో లావా ఆమ్లెట్ 2 అని, ఆమ్లెట్ 1 అని, యువా 2 అని ఇలా కొన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ తీసుకొని వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు గత 4 సంవత్సరాల నుంచి అగ్ని సిరీస్ అయితే మిస్ కాకుండా తీసుకొస్తున్నారు. లావా అగ్ని 1 గానీ, అగ్ని 2 గానీ, అగ్ని 3 గానీ అన్ని అక్టోబర్ లోనే వచ్చాయి. అక్టోబర్ అండ్ సెప్టెంబర్ నెలలో వచ్చాయి. ఈసారి అగ్ని 4 కొద్దిగా లేట్ అయింది, అసలు తెస్తారా లేదా అని కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. కాకపోతే మోస్ట్లీ తెస్తే నవంబర్ లో తేవచ్చు. నవంబర్ లో తేకపోతే ఇక అగ్ని సిరీస్ డిస్కంటిన్యూ చేసినట్టనే చెప్పాలి. దీనిలో ఒకవేళ లావా అగ్ని 4 ఇండియాకి వస్తే స్పెక్స్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ 7000 mAh బ్యాటరీ తో వస్తుంది. ప్రైస్ వచ్చరికి 20 నుంచి 22,000 రూపాయల మధ్యలో పెట్టచ్చు. దాని తర్వాత నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A లైట్ అని, ఇది రీసెంట్ గా BIS సర్టిఫికేషన్స్ లో స్పాట్ అయింది. ఈ ఫోన్ కూడా నవంబర్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంట్లో బాక్స్ లోనే CMF వాళ్ళది 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది కదా, బాక్స్ లోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. నాకు తెలిసి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A ఉంది కదా పాత ఫోన్, దాన్ని రీప్లేస్ చేయడానికి నథింగ్ ఫోన్ 3A లైట్ లాగా ఏమైనా తీసుకొని వస్తున్నారేమో అనుకుంటున్నాను. ఇది కూడా కన్ఫర్మ్ కాదు, రావచ్చు రాకపోవచ్చు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ లెక్క తీసుకోండి. ఇక నెక్స్ట్ కన్ఫర్మ్డ్ అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ వివో X300 సిరీస్. ఇవి ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ వీక్స్ లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అవుతాయి. మొత్తం 2 ఫోన్స్ ఉంటాయి, X300 అండ్ X300 Pro. రెండు కూడా డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ వస్తాయి. ఇందులో X300 ఇది కొద్దిగా తక్కువ ప్రైస్ లో వచ్చే ఫోన్. ఇది కాంపాక్ట్ సెగ్మెంట్ లో తీసుకొని వస్తున్నారు. 6.3 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ మరి వీళ్ళు ఫుల్ HD ఇస్తారా 1.5K ఇస్తారా ఏం ఐడియా లేదు, నాకు తెలిసి 1.5K ఇవ్వచ్చు. కెమెరాస్ వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కూడా 6500 ఆ రేంజ్ లో ఉండొచ్చు. ఇది కొద్దిగా చూడడానికి ఫార్మ్ ఫ్యాక్టర్ వివో X200 FE ఉంటుంది కదా, అలా ఉంటుంది దీని ఫార్మ్ ఫ్యాక్టర్. దీని ప్రైస్ X300 కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి దీని ప్రైస్ దాదాపు 60 నుంచి 65,000 రూపాయల మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక ప్రో మోడల్ X300 Pro వచ్చరికి పెద్ద డిస్ప్లే తోడు వస్తుంది. 6.78 ఇంచ్ పైన డిస్ప్లే సైజ్ ఉంటుంది. డిస్ప్లే రెజల్యూషన్ కూడా 1.5K గానీ 2K రెజల్యూషన్ గానీ ఇవ్వచ్చు. బ్యాటరీ కూడా 6500 కాకుండా ఏమైనా 7000 అట్లా ఏమైనా తీసుకొని రావచ్చు. ఇక ప్రాసెసర్ ఇది ప్రో సిరీస్ కాబట్టి ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ 9500 Pro తోటి రావచ్చు. కెమెరాస్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా కూడా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండొచ్చు. ఇవి దాదాపు ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ కెమెరాస్ పరంగా ప్రాసెసర్ పరంగా కొద్దిగా ఏమైనా అటు ఇటు అయితే అవ్వచ్చు. దీని ప్రైస్ ప్రో ప్రైస్ వచ్చరికి నార్మల్ గా X200 Pro వచ్చరికి 95,000 రూపాయల దాకా పెట్టారు. ఈసారి X300 Pro కూడా 95,000 రూపాయల్లోనే పెట్టచ్చు. అండ్ ఈసారి X300 Pro కి ఇంటర్చేంజబుల్ లెన్స్ తెస్తారన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే లాస్ట్ టైం X200 అల్ట్రాలో అది ఇండియాకి రాలేదు, ఓన్లీ చైనా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే ఉంది. దానికి ఎక్స్ట్రాగా కెమెరా లెన్సెస్ పెట్టొచ్చు, అది ఇండియాకి తేలేదు. కానీ ఈసారి X300 Pro లో అలా లెన్స్ పెట్టే విధంగా ఇండియాకి తెస్తారన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. నవంబర్ లాస్ట్ వీక్ లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఖచ్చితంగా ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వివోలో X200 ఫ్లాగ్షిప్ సిరీస్ వచ్చినాయంటే ఒప్పోలో Find X సిరీస్ వస్తాయి. ఒప్పో Find X9 సిరీస్ కూడా తొందరలో లాంచ్ అవుతాయి, నవంబర్ ఆర్ డిసెంబర్ లో లాంచ్ అవుతాయి. ఇవి కూడా డైమెన్సిటీ 9500 సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తాయి. ఇందులో కూడా 2 ఫోన్స్ ఉంటాయి, X9 ఉంటుంది, X9 Pro ఉంటుంది. ఇందులో X9 లో కొద్దిగా కెమెరాస్ తగ్గిస్తారు, X9 Pro లో కొద్దిగా కెమెరా స్పెక్స్ ఎక్కువ ఇస్తారు. వీటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా అంత ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఏదో కొన్ని గాలి మాటలో చెప్పే స్పెక్స్ అయితే చెప్పొచ్చు, కానీ కన్ఫర్మ్ స్పెక్స్ అయితే ఇంకా మనకి తెలియదు, బయటికి రాలేదు. నాకు తెలిసినంత వరకు బ్యాటరీ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో చేంజ్ ఉంటుంది. బేస్ మోడల్ లో 6000 కానీ 6500 mAh బ్యాటరీ కానీ ఇచ్చి టాప్ మోడల్ లో 6900 7000 కి దగ్గరగా బ్యాటరీ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ బేస్ మోడల్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ మాత్రమే ఉంటుంది, టాప్ మోడల్ లో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా కూడా బేస్ మోడల్ లో 50 మెగాపిక్సెల్ ఉంటే టాప్
మోడల్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. అండ్ టెలిఫోటో కెమెరా కూడా టాప్ మోడల్ 200 మెగాపిక్సెల్ ఉండి బేస్ మోడల్ లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇట్లా కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు ఒప్పోలో పెడతారు. అండ్ వివోతో కంపేర్ చేస్తే ఒప్పో ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంత అగ్రెసివ్ గా కూడా ఉండవు ఒప్పో ఫోన్స్. ఇది X9 ప్రైస్ 70,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఇంకా X9 Pro అయితే 1,10,000 రూపాయల దాకా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ GT8 Pro. లాస్ట్ టైం కూడా రియల్మీ GT7 Pro లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి నవంబర్ ఎండ్లోనే అందరికంటే ఫస్ట్ రియల్మీ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఈసారి రియల్మీ GT8 Pro కూడా అలానే తీసుకొని రావచ్చు. దీనిలో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. మోస్ట్లీ నవంబర్ లాస్ట్ కి అయితే లాంచ్ కావచ్చు. ఇంకా లీక్స్ అలాంటి ఏం రాలేదు కానీ నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఖచ్చితంగా లాంచ్ కావచ్చు. రాబోయే 10 రోజుల్లో దీని గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా తెలియచ్చు. ఫస్ట్ ఒక ఫోన్ తీసుకొస్తారు, GT8 Pro ఒకటే తెస్తారు. ఇక GT8, GT8T ఇవన్నీ తర్వాత తీసుకొని వస్తారు. ప్రైస్ కూడా వీళ్ళు కొద్దిగా ఎక్కువ పెడతారు. అంత అగ్రెసివ్ గా ఏం తీసుకుంటారు. 60,000 రూపాయల దాకా నాకు తెలిసి దీని ప్రైస్ టచ్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా మంది వెయిట్ చేసే లాంచ్ iQOO 15 కూడా నవంబర్ లోనే లాంచ్ చేస్తున్నారు. అఫీషియల్ గా వీళ్ళు బ్యానర్స్ కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ టైం iQOO 13 డిసెంబర్ లో లాంచ్ చేశారు. బట్ ఈసారి iQOO 15 నవంబర్ లోనే లాంచ్ చేస్తున్నారు. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఫ్లాగ్షిప్ కిల్లర్ లెవెల్ ఫోన్ అనమాట ఇది. దీని ప్రైస్ కూడా 60,000 రూపాయల దాకా పెట్టి కార్డ్ అవర్స్ అని కలుపుకొని 55,000 రూపాయలు అలా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ OnePlus లో OnePlus 15, 15R ఇవన్నీ దాదాపు జనవరి వరకు టైం పట్టొచ్చు. జనవరి ఫస్ట్ వీక్ లో OnePlus 15, 15R రెండు లాంచ్ చేస్తారు. ఇందులో 15 లో ఈసారి Hasselblad కెమెరా పార్ట్నర్షిప్ తీసేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చరికి సేమ్ లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈసారి OnePlus 15 లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 165 Hz పెడతారు అన్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ 165 Hz అనేది యూజ్ అవుతుంది. దీని ప్రైస్ దగ్గరగా 65,000 రూపాయలు పైన పెడతారు. అండ్ దాని తర్వాత బడ్జెట్ మోడల్ OnePlus 15R దీనిలో స్నాప్డ్రాగన్ 8 Elite లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. దీని ప్రైస్ దాదాపు 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో, నాకు తెలిసి 43,000 రూపాయలు అలా పెట్టచ్చు. ఇవన్నీ జనవరి ఫస్ట్ వీక్ లో లేదా డిసెంబర్ లాస్ట్ వీక్ లోనే లాంచ్ కావచ్చు. అండ్ దాని తర్వాత Xiaomi 17 సిరీస్ మొత్తం 2 ఫోన్స్ ఇండియాకి తీసుకొని వస్తారు. Xiaomi 17, 17 Pro ఇవి కూడా జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్ లో లాంచ్ కావచ్చు. ఇవన్నీ నేను లాంచ్ డేట్స్ చెప్తున్నదంతా కూడా ఇండియన్ లాంచ్ డేట్స్. చైనాలో ఇవన్నీ ముందే లాంచ్ అయిపోయి ఉంటాయి. చైనాలో OnePlus 15 సిరీస్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లాంచ్ అవుతాయి. Xiaomi 17 సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు వరకు నేను చెప్పిన లాంచ్ డేట్స్ అన్ని జనవరిలో లాంచ్ కావచ్చు, డిసెంబర్ లో లాంచ్ కావచ్చు అని చెప్పిన అన్ని ఇండియాకి వచ్చే డేట్స్ అనమాట. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఫోన్స్ అన్ని ఈ డేట్స్ లో రావచ్చు. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే S26 అల్ట్రా సిరీస్ ఇవన్నీ చాలా వస్తాయి. నెక్స్ట్ రాబోయే 3 నెలలు నవంబర్ ఒకటి కొద్దిగా ఖాళీగా ఉన్నా కానీ నెక్స్ట్ రాబోయే 3 నెలలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాత్రం అసలు గ్యాప్ లేకుండా ఫోన్స్ లాంచ్ అవుతాయి. మొబైల్ లవర్స్ కి కొత్త మొబైల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ పండగనే చెప్పాలి. ఇది వాళ్ళకి ఈ వీడియోకి అయితే నేను ఏదైనా ఫోన్ ని మిస్ చేసినట్టు మీకు అనిపించిందా? మిస్ చేసినట్టు అనిపిస్తే కింద ఒకసారి నా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు బాగా నచ్చితే కామెంట్స్ పక్కన హైప్ పాయింట్స్ ఉంటాయి, కొద్దిగా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇచ్చారంటే ఈ వీడియో ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ కావడానికి యూట్యూబ్ ఈ వీడియోని పుష్ చేస్తుంది. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 145K అంటే 145,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపు 150,000 ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. సో మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. తొందరగా టార్గెట్ రీచ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.